ఆయన ఎక్కించుకొచ్చారు సురేష్ని. ప్రెస్ వాళ్ళు కూడా పోయినారు, మీడియాలో వచ్చింది బాగా. వన్ టౌన్ ఎస్ఐ పోయినాడు, వాటి నుంచి మళ్ళీ అప్పుడే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఏ విధంగా చేసినాం ఎట్లా చేసినాం అని చెప్పి. అంటే గవర్నమెంట్ అంటే అధికారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడేయలేదు. అంటే ఇంకా కింద స్థాయి ఎస్ఐలు సిఐలు మళ్ళీ ఇవన్నీ కూడా పైనుంచి ఆర్డర్స్ వస్తే చేస్తారని తెలియదు. కానీ ఈ విధంగా ఉంటే, లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే రేపు ఎవరికి న్యాయం జరుగుతుంది? ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు వాళ్ళే స్పందించకపోతే మళ్ళీ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? పేదోడికి ఏం న్యాయం జరుగుతుంది? ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుండేది అదే. ఎవరైతే తన్నులు తింటాడో, నిన్న కూడా ఒక ఇష్యూ జరిగిందని చెప్పి నాకు చిన్నపెండెకల్లో ఒక పార్టీ అధికార పార్టీ నాయకుడు వాడిని కొట్టి వాడి స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడు. అంటే కొట్టించుకుంటే ఆడ వరకు సర్దిపోయినారంట. ఆడ ఏం గలాట్ లేకుండా సరి చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ వాడు పోయి కొట్టినాడే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాడంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా ఏం జరిగిందని. మరి ఏం అసలు అర్థమే కాలే, ఎటు పోతుంది రాష్ట్రం అని చెప్పేసి కూడా భయంగా ఉంది. మా గురించి మేము ఆలోచన పేద బడుగు బలిదారుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఇంకా ఏదన్నా పార్టీలు అడ్డం పెడతాయి. పార్టీలు కాదు కదా, ఎవరికైనా న్యాయం జరగాలి కదా. అలా ఈరోజు కొంతమంది చూస్తూ ఉన్నాం కదా, రాజకీయం గురించి పార్టీ గురించి రాజకీయం గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు వ్యక్తిగతంగానే మాట్లాడేదానికి ఎక్కువ ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజకీయంగా మాట్లాడే పరిస్థితిలో లేరు. అంటే అంత ఎదిగిపోయింది. అంటే అధికారం ఉందన్న అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు అంతా కూడా. సరే, ఈరోజు అధికారం ఉంది, రేపు ఇవన్నీ పెంచి పోషించుకోరు. అది ఎవరు కూడా ఏదన్నా రాజకీయంగా మాట్లాడాల్సింది తప్పలే, ఏ పార్టీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైతే పిలిచిపోయినారో వాళ్ళ ద్వారానే ఏదైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇప్పించచ్చు, లేకపోతే వేరే విధంగా చర్య తీసుకోవచ్చు. అంతేగాని నిర్బంధించి ఇప్పుడు రేపు 5 లక్షలు ఆయన కడతాడు, రేపు అనుకుందాంలే అదే సురేష్ 5 లక్షలు కడతాడు అంటే ఈ దెబ్బలు ఎట్లా? మళ్ళీ ఈ దెబ్బలు చెప్పు దెబ్బలు తినిండేవి, పొడిసేపు పోయిండేవి, ఇవన్నీ ఎట్లా మళ్ళీ అంటే కొట్టించుకొని 5 లక్షలు కట్టాలనే, లేకపోతే 5 లక్షలు ఇస్తే మళ్ళీ వాపసు ఇచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ ఎట్లా చేయాలి? అప్పుడు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదన్నా కూడా ఒక పద్ధతితో పోయేది నేర్చుకోవాలి ఎవరైనా కానీ. ఎవరు తప్పు చేసినా తప్పేది. ఇప్పుడు రాజకీయాలు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, మళ్ళీ ఏ విధంగా జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆయుధంలో కూడా పరిస్థితి వచ్చింది. ఒక వ్యాపారవేత్తగా ఆయన కూడా ఆయనకేం లెక్కలే, 5 లక్షలు అంటే లెక్కలే. ఆ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకునే పని కూడా లే. ఆయన ఎట్లా ఉద్యోగస్తులు కాబట్టి కోర్టుకు వేసినా కూడా దాని విషయము వాళ్ళు కోర్టు వాళ్ళు తెలుస్తారు. లేకపోతే నీ అనుచరులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరెవరైతే పిలుచుకొచ్చినారో, ఎవరెవరైతే పిలుచుకొచ్చిన తర్వాత మీరు నిర్బంధించినారో వాళ్ళంతా వాళ్ళ ద్వారానే చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎంతవరకు దారి తీస్తారో తెలీదు, ఎవరు స్పందిస్తారో తెలీదు. ఇంకా పార్టీగా మేము స్పందిస్తూ ఉన్నాం అంతే. ఇంకా ఆయన వాల్మీకిగా ఆయన స్పందించాడు, హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన స్పందించాడు. మేము కూడా పార్టీగా స్పందిస్తూ ఉన్నాము. ఎవరికి ఇలాంటి సమస్య రాదా అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటాం. కానీ మళ్ళీ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళకి అవసరాలకు వచ్చినప్పుడు ఎంతోమంది ఏదో మాట్లాడుతున్నారు, మా వాల్మీకులు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఈరోజు వాల్మీకుల గురించి ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళు వాల్మీకులు అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధించిన విషయం కాదు. అది ఏదున్నా ఇలాంటి సమస్య ఎవరికి జరగరాదు. ఏదున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇచ్చే గౌరవం ఇవ్వాలా. మరి ఏదున్నా కూడా నేనైనా ఇంకోరైనా స్వార్థ రాజకీయాలు చేసేవి పోయినప్పుడు ఈ విధంగా కానప్పుడు, ఆ పనులు కానప్పుడు ప్రెస్టేషన్లో ఏదో చేయగలిగినారేమో. ఎందుకంటే మరి చెప్పి డబ్బులు ఇచ్చాను, నా పని జరగలేదే అనే ఆలోచన ఉండొచ్చు.
అందుకే ఏదున్నా కూడా ఒకటి న్యాయపరంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నో చెప్తా ఉంటాడు కదా, మనం కూడా చూస్తాము. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారో తెలియదు, మళ్ళీ ఎమ్మెల్యే గారు దీని మీద ఏ స్పందిస్తాడో తెలీదు. మరి ఎందుకు ఈరోజు ఇంకా వాల్మీకి నేను కొంతమంది స్పందించా అని అంటారు, మనకేం తెలియదు. స్టేషన్కి పోయి కేసు పెట్టించేవారు స్పందించా అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇది ఈ విధంగా జరిగినప్పుడు మరి వాళ్ళ యాక్షన్ ఎట్లుంటుందో మనకు తెలీదు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కులానికి సంబంధించింది కాబట్టి మనం ఏమి మాట్లాడేయలే అవసరం లేదు. మేము ఒకటే ఉద్యోగిగా, గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఉద్యోగిగానే ఆయనకి జరగడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తాను.